మనమందరము ముందుగా మనందరి ఆరాధ్య దైవం ఈ రాష్ట్రానికి దశ దిశను మార్చేదానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు వస్తే ఎంత శబ్దం చేయాలి మీరందరూ? నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు మనకి సంజీవిని అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి గిద్దలూరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ విజయ సునీత గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ఎంపీ గారు మన యొక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క పెద్దలు రాజమౌళి సారి గారు, అలాగే హెల్త్ కమిషనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గిద్దలూరు నియోజకవర్గంలోని నా ప్రాణ సమానులైనటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గిద్దలూరు గడ్డపై మీరు అడుగు పెట్టడం అనేటువంటిది మా ప్రజలందరికీ ఒక పండుగ. ఈరోజు ఒక వేడుకలాగా తరలి వచ్చారు అన్ని గ్రామాల నుంచి ప్రజలు. ఇది ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక కొత్త ఆశకి మీరు నాంది మాకు పలుకుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం మా నియోజకవర్గ ప్రజలకు ఉంది. సార్, మీకు గుర్తు చేస్తా ఉన్నాను సార్, నేను ఎన్నికలకు ముందు మీరు గిద్దలూరు వచ్చారు సార్. గిద్దలూరు వచ్చినప్పుడు ఆ రోజు ఇప్పటికీ మా నియోజకవర్గ ప్రజల కళ్ళ ముందు ఆ రోజు మీరు వచ్చినప్పుడు జనమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మీ నాయకత్వం పట్ల ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నటువంటి విశ్వాసాన్ని, మీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి చూపించడం జరిగింది సార్. మాకు ఆ రోజు ఈ నేలపై మీరు నిలబడి మీరు ఒక్కటే మాట చెప్పారు సార్, నేను మీకు అండగా ఉంటాను, గిద్దలూరును అభివృద్ధి చేస్తాను అని చెప్పినటువంటి మాటలు మా అందరికీ ఇప్పుడు సార్, మా అందరికీ ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మా పార్టీ శ్రేణులలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపాయి సార్. అలాగే నాలో కూడా నమ్మకాన్ని పెంచాయి సార్. మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను సార్. 2 దశాబ్దాల తర్వాత గిద్దలూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడానికి మీ నాయకత్వమే కారణం సార్. అది మా విజయం కాదు సార్, అది మీపై ప్రజలు ఉంచిన విశ్వాసం, మీ విశ్వాసం ద్వారా సాధించిన విజయం సార్. ఈ గౌరవాన్ని నాకు మీరు కల్పించినందుకు, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ గిద్దలూరు ప్రజలందరి సాక్షిగా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని సభాముఖంగా వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సార్. సార్, రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకులు మీరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కొత్త దిశగా నడుస్తూ ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, వ్యవసాయానికి ప్రాధాన్యం పెరుగుతుంది సార్. నీటిపారుదల ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి, ప్రతి శాఖలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది సార్. మీరు ఒక మాట చెప్పారు సార్, మీరు సంపద సృష్టించి సంక్షేమం పంచాలనే మీ ఆలోచన రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచింది సార్. మీ విజన్ వల్లే భవిష్యత్ తరాలకు బలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మితం అవుతా ఉందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్ మాకు. సార్, ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా చూసినటువంటి మార్కాపురం జిల్లా
అది మీరు ఏర్పాటు చేయడం ద్వారా మా స్వయం పరిపాలన మేము చేసుకునేదానికి అవకాశం కల్పించినందుకు మరి ఒక్కసారి మా యొక్క గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ, మార్కాపురం యొక్క డివిజన్ జిల్లా ప్రజలు మనమందరము గట్టిగా హర్షధ్వానాల ద్వారా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను నేను. సార్, మీరు గిద్దలూరు నియోజకవర్గానికి ఇప్పటికే ఎన్నో హామీలు ఇచ్చారు సార్. మేము వచ్చి అడిగిన వెంటనే ఎన్నికలకు ముందు కూడా ఆ రోజు మీరు సభ సాక్షిగా మీరు మనకి సగిలేరు ద్వారా గిద్దలూరు మునిగిపోతా ఉంది, దానికి నిధులు మంజూరు చేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ముఖ్యమంత్రి గారు అయిన తరువాత మీరు 38 కోట్ల రూపాయలు మా యొక్క దీనికి సగిలేరికి మీరు మీ యొక్క శాంక్షన్ రాశారు సార్. అలాగే కోనపల్లి, బేస్తవారిపేట, ఖమ్మం, పాపినేనిపల్లి R&B రహదారులకి మనము డబల్ రోడ్డు చేసుకునేదానికి దానికి కూడా శాంక్షన్ రాశారు సార్. మీరు వెలుగొండ ప్రాజెక్టు సార్, అది వెలుగొండ ప్రాజెక్ట్ మా ప్రాంత ప్రజల జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి పోయి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి 960 కోట్ల రూపాయలని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి రావడం జరుగుతుంది. మనమందరము రైతాంగ సోదరులు ముఖ్యమంత్రి గారికి గట్టిగా హర్షధ్వానాల ద్వారా ఆయనకి శుభాభినందనలు తెలియజేసుకుందాం. అదే కాకుండా సార్, మాకు గిద్దలూరు టౌన్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఉంటే సార్ మీరు పరిష్కరించారు. 90 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. 4 నెలల్లో పనులు మొదలు పెడతా ఉన్నాం సార్. ఇదే కాకుండా మీరు ఈ పైన చెప్పినటువంటి 38 కోట్ల నిధులు ఏదైతే సగిలేరు కానివ్వండి, R&B రోడ్లకు 50 కోట్ల నిధులు కానివ్వండి, మీరు శాంక్షన్ రాశారు సార్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది. తమరి యొక్క ఆదేశాలతో వాటిని మాకు చేసినట్టయితే ఈ ప్రాంతంలో మా ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది సార్. వీటితో పాటు మొదటిగా ఇక్కడ మా ప్రజల తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మొదటిది జిల్లా ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది సార్. 6 మండలాలు మావి, ఒక మున్సిపాలిటీ. ఈ చివరి నుంచి ఆ చివరికి పోవాలంటే 80 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. తమరి దృష్టికి ఆ రోజు రెవెన్యూ డివిజన్ విషయం తీసుకొస్తే తమరు చర్చ కూడా చేశారు సార్. తర్వాత దాంట్లో ఇద్దామన్నారు. తమరి ముందు ఈ ప్రాంత ప్రజల రెవెన్యూ డివిజన్ గిద్దలూరు కావాలన్నటువంటి ఆకాంక్షని మీ ముందు నేను పెడతా ఉన్నాను సార్. రెవెన్యూ డివిజన్ కావాలంటే అందరూ గట్టిగా చేతులెత్తి చెప్పండి, మనకు కావాలా వద్దా? సార్, రెండవది చారిత్రాత్మకమైనటువంటి ఖమ్మం చెరువు సార్. శ్రీకృష్ణ దేవరాయలు గారి సతీమణి వరదరాజమ్మ గారు ఖమ్మం చెరువుని 500 సంవత్సరాల క్రిందట 10,000 ఎకరాల్లో నిర్మించింది సార్. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చెరువు సార్ ఈ ఖమ్మం చెరువు. ఈ ఖమ్మం చెరువుని తమరు మాకు ఎమ్మెల్యేలు, మంత్రుల మీటింగ్లో అధికారులకు చెప్పారు, పర్యాటక కేంద్రం చేయమని చెప్పి సార్. పర్యాటక కేంద్రంగా చేసి ఒక 9 కోట్ల నిధులు ఇచ్చినట్టయితే దానికి కావలసిన డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి సార్ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. అలాగే సార్, మా ప్రాంతంలో సైనికులు, మాజీ సైనికులు వేలాదిగా ఉన్నారు సార్. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సైనిక వెల్ఫేర్ రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మా యొక్క సైనికుల తరపున మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ మీరు రేపు నెల లోపల, 2 నెలల లోపల 3 గ్యాపులకు నీరు ఇస్తా ఉన్నారు సార్. గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకబడినటువంటి ప్రాంత ప్రజలమైనటువంటి మమ్మల్ని మోసం చేశారు సార్. ఏ మాత్రం అక్కడ పని చేయకుండా జాతికి అంకితం చేశానని మమ్మల్ని మభ్యపెట్టారు. దానికి నిదర్శనంగా ఈ ప్రాంతం మొత్తం కూడా మీ నాయకత్వం పట్ల నమ్మకంతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది సార్. దీనికి మిమ్మల్ని కోరుతున్నది, వెలుగొండ సప్లై ఛానల్ ప్యాకేజ్ 4 పనులు ప్రారంభించినట్టయితే ఈ ప్రాంతంలో రైతాంగానికి సాగునీరు అందుతుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను సార్. 5వది చిన్న కోరిక సార్, గిద్దలూరులో మాకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కానీ లేదు సార్. అది
దీన్ని కూడా ఏర్పాటు చేసినట్టయితే వెనుకబడిన ప్రాంతం, పేదవారు నివసించే ప్రాంతం చదువుకునేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని నేను కోరుతా ఉన్నాను సార్. చిట్ట చివరిగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను సార్. ఈ ప్రాంతంలో ఈరోజు చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతా ఉన్నారు సార్. తమరి దృష్టికి కూడా తీసుకొచ్చినప్పుడు అశోక్ ఈ ప్రాంతంలో మనము ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దామనేటువంటి మీరు చెప్పిన మాటలు మా ప్రజలకు నేను చెప్పడం జరిగింది సార్. తప్పకుండా ఈ మార్కాపురం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఈ గిద్దలూరుని మీరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందించినట్లయితే తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టయితే ఉపాధికి అవకాశాలు ఉంటాయని తమరికి నేను విన్నవించుకుంటూ సార్, చివరిగా కొమరోల్లో పిఎస్సి ఉంది, దాన్ని సిఎస్సి చేసినట్టయితే అది చివరి ప్రాంతం సార్. సిఎస్సి 30 పడకల ఆసుపత్రిగా చేసినట్టయితే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందని కోరుతూ మరి ఒక్కసారి మీకు చెప్తా ఉన్నాం సార్. ఈ నియోజకవర్గ ప్రజలు మీ నాయకత్వం పట్ల సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి మీ ద్వారానే సాధ్యమని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధన్యవాదాలు.